హలో గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరిదాకా చూస్తారని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం చూడడానికి చాలా ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ న్యూసెస్ అయితే దీంట్లో నేను చెప్తాను. ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి, ఓకేనా? అందరికీ ప్రెజెంట్ ఉన్న డౌట్ ఏంటంటే ఆన్ పాలసీ మీద ఎవరైనా కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేనైనా లిటరల్లీ ఎవరైనా కానీ మనీ అనేది దాంట్లో పెట్టిన వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు ఆన్ పాలసీ మీద కోపంగానే ఉన్నారు. లైక్ కొంచెం కోపం అంటే కోపంగా ఉన్నారు, చాలా పేషెన్స్ తక్కువ ఉన్నాయి అనమాట ప్రెసెంట్ ఆన్ పాలసీ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే 6 years నుంచి వెయిట్ చేస్తున్నాం, 6 years ప్లస్ అనమాట. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం కానీ ఇంతవరకు ఒక్క రూపాయి అనేది మనకేమి ఇన్కమ్ అనేది రాలేదు. జస్ట్ కమిషన్స్ కూడా రాలేదు. మనకి ఇన్కమ్ పక్కన పెడితే కమిషన్స్ కూడా మనం రెఫరల్స్ ఏదైతే చేసామో అవి కూడా మనకు ఒక్క రూపాయి కూడా రాలేదు. దీనికి కారణాలు చాలా మీకు తెలిసే ఉంటాయి, ఎందుకంటే డైలీ అప్డేట్స్ చూస్తూనే ఉంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటాయి ఎందుకు కారణాలు. ఎందుకు రాకపోవడానికి మెయిన్ రీజన్ నేను చెప్పగలను. ఎందుకంటే అందరూ చెప్పేది ఏదో బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుందని అనుకోవచ్చు, కానీ ఈ రోజుల్లో మనీ అనేది, ఫండ్ అనేది కంపెనీకి చాలా ఇంపార్టెంట్. ఆ ఫండ్ అనేది స్టక్ అవడం జరిగిందనమాట. ఆ ఫండ్ అనేది స్టక్ అవ్వకపోతే మనకు మాత్రం చాలా ఈ పాటికి వర్క్స్ అనేవి జరిగిపోయాయి. లిటరలీ నేనైతే కామెంట్స్ అనేది చేయమంటున్నాను కదా, ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో. ఒక బ్రదర్ అయితే నాకైతే కామెంట్ చేశారనమాట. ఆ కామెంట్ అనేది నేను చదవడానికి ట్రై చేస్తాను. మీకు కోపం వచ్చిన లైక్ మీరు ఒకటి చెప్తానండి, ఉన్నది ఉన్నట్టు చెప్తే మీకు కోపాలు వస్తున్నాయి. బికాజ్ ఎందుకంటే ఆన్ పాస్ నేను ఎక్కడ కూడా నెగిటివిటీ అనట్లేదు, కాదు జస్ట్ ఆగిందని చెప్తున్నాను. కానీ ఎక్కడ అనిపిస్తుంది అనేది నేను నెగిటివ్ అంటలేదు, స్కామ్ అని నేను చెప్పట్లేదు ఎక్కడ కూడా. బికాజ్ ఎందుకంటే నేను కూడా ఒక ఫౌండర్నే. నేను ఎంత నమ్ముంటే ఎన్నో ఎన్నో ఎంత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఉంటే జాయిన్ అవుతాను కూడా మీరు కూడా ఒకసారి అనుకోండి. ఎందుకంటే నేను కూడా దాంట్లో నాకు 3 ఐడీస్ ఉన్నాయి, ఒకటి కూడా కాదు 3 ఐడీస్ ఉన్నాయి అనమాట పక్కా మొత్తం. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నేనైతే బయట వ్యక్తిని అయితే కాదు, దీంట్లో ఫౌండర్ ఒక మనిషిని అనమాట. నేను కూడా ఒక ఫౌండర్ని. నేను కూడా 3 ఫౌండర్షిప్స్ తీసుకున్నాను కాబట్టి నేను కూడా అక్కడ మాట్లాడుతున్నాను వచ్చి, లేకపోతే నేను కూడా మాట్లాడను కాదు. నేను అప్డేట్స్ జస్ట్ చెప్పడం అనమాట, నాకు అనిపించింది నేను చెప్పడమే. ఓన్లీ రా టాకింగ్ ఉంటుంది నా దాంట్లో ఛానల్లో. ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా రియాలిటీ అనమాట. ఇంకోటి ఏంటంటే ఆన్ పాసివ్ గురించి నేను ఎక్కడ పాజిటివ్ చెప్తే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు, కానీ నేను అట్లానే ఆన్ పాసివ్ గురించి నేను ఏమీ లేపట్లేదు, అట్లానే తగ్గించట్లేదు. ఉన్నది ఉన్నట్టు కంటెంట్ మీకు చెబుతున్నాను అనమాట. ఏం జరుగుతుంది, ఏంటి, వాట్ ఈస్ వాట్ అని ఏం జరుగుతుందని అది ఒకటే చెబుతాను, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. చాలా మంది మీరు నమ్మిన హిందీ యూట్యూబర్స్ కానీ లేకపోతే సంథింగ్ కొంతమంది యూట్యూబర్లు July 24 మన కంపెనీ అనేది వస్తుందని చెప్తున్నారు. లైక్ విత్డ్రాల్స్ వస్తున్నాయి, కమిషన్స్ వస్తున్నాయి అని చాలా హైలైట్ చేస్తున్నారు అనమాట. July 24 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, July 24 అనేది మీరు అస్సలు నమ్మకండి, అది అసలు ఫేక్ న్యూస్. ఎక్కడ ఏ వాట్సాప్ లో వచ్చినా, ఏ గ్రూప్ లో ఫార్వర్డ్ అయినా కానీ మీరు దాన్ని స్కామ్ అంటే లైక్ అది ఫార్వర్డ్ మెసేజ్ ఎవరైనా చేసినా కానీ దాన్ని లైట్ తీసుకోండి. మీరైతే హోప్స్ అయితే పెంచుకోవాకండి. నా లాస్ట్ వీడియో చూస్తుంటే నేను కంపెనీ అనేది ఎప్పుడు వచ్చిందో కూడా చెప్పగలను. లైక్ చెప్పాను అనమాట, అంటే వస్తానికి ఛాన్సెస్ ఉన్నాయని ఆ టైంలో చెప్పాను అనమాట. ఒకసారి విజిట్ చేయండి ఆ ఛానల్స్ కూడా, అంటే లైక్ ఆ వీడియోస్ కూడా విజిట్ చేయండి. కొంతమంది ఫౌండర్స్ కూడా దాన్ని నమ్ముతారనమాట. ఎందుకంటే ఏదైనా పాజిటివ్ జరిగినప్పుడు, ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు నమ్మడానికి చాలా మంది ట్రై చేస్తారనమాట. వన్ థింగ్ ఇట్లా అంటున్నాను ఏమనుకోవాకండి, మన ఆన్పాసివ్ కంపెనీలో కూడా చాలా మంది యంగ్ టాలెంట్ అంటే లైక్ యంగ్ పర్సన్స్ కాకుండా ఒక మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా ఉన్నారు. ఒక 55% అలా చాలా మంది ఉన్నారు అన్నమాట, పెద్దవాళ్ళు ఉన్నారు. దయచేసి చెప్తున్నానండి మీకు, మీరైతే ఇలాంటి అయితే నమ్మకండి, దాన్ని అయితే లైట్ తీసుకోండి. ఎందుకంటే July 24 అనేది టార్గెట్ చేసేసి ఆ డేట్ అనేది వ్యూస్ కోసమైనా లైక్ కోసం దాన్ని ముందుకు వెళ్తానికి చేస్తారనమాట. మీరు ఎప్పుడైనా కానీ అలాంటి న్యూస్ ఏమైనా వస్తే దాన్ని లైట్ తీసుకోండి. July 24 వస్తుందని కంపెనీ చెప్తున్నారు, విత్డ్రాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు కదా, అక్కడ జరుగుతున్న దానికి ఇక్కడ జరుగుతుందని ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచించండి, కంపెనీ ముందుకు వెళ్తుందా లేదా అని, సరేనా? చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కంపెనీ అనేది ఉంటుందా పోతుందని చాలా మంది నన్ను కామెంట్లు అడుగుతున్నారండి. కంపెనీ అనేది ఎప్పుడు కూడా స్టిల్ అలాగే ఉంటుంది, ఎక్కడికి పోదు కంపెనీ అనేది. కానీ కంపెనీ పెడతాం ఓకే, ఉండటం ఓకే, కానీ దాంట్లో అప్డేట్స్ ఉండాలి, విత్డ్రాల్స్ రావాలి కదా. మన ఫస్ట్ ఎయిమ్ ఏంటి, దాంట్లో నుంచి మనం పాజిటివ్గా ఇన్కమ్ తీసుకోవడానికి. ఆన్ పాజిటివ్ మనకి ఆన్ పాసివ్ అంటే జస్ట్ మనం వర్క్ చేయకపోయినా కానీ అది మనకు మనీ పడుతూ ఉండాలన్నమాట. దట్ ఈస్ ఆన్ పాసివ్ అనేది. అలాగే కదా మనకి యాజ్ ఫర్ చెప్పింది. సో అందుకే అలాంటి వచ్చే వరకు ఆన్ పాసివ్ అలాగే ఉంటది. ఇక్కడ ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎవరు చెప్పిన మాటలు కూడా నమ్మకండి. లైక్ నమ్మండి, యూట్యూబర్స్ చెప్పకపోతే ఎవరికి అప్డేట్స్ అనేది తెలియదు, నమ్మండి. కానీ అక్కడ ప్రాక్టికల్ గా జరిగేదానికి, ఇక్కడ ప్రాక్టికల్ జరుగుతున్న దానికి ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అప్డేట్ చెప్పిన దానికి ఇక్కడ ప్రాక్టికల్ జరుగుతున్న దాని గురించి ఒకసారి ఆలోచించి మీరు నిర్ణయం అనేది తీసుకోండి. హోప్స్ అనేది పెంచుకోండి, ఓకేనా? దయచేసి ఎవరు కూడా హోప్స్ అనేది ఉన్నాటికి లేనాటికి ఊరూరికి పెంచుకోవాకండి దయచేసి.
చాలా మంది దీంట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ మీ ఎవరైనా కానీ కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అయి ఉంటారు కదా, ఆశ కోసం ఎవరైనా జాయిన్ అయ్యేది, మనీ కోసం ఎవరైనా జాయిన్ అయ్యేది. సో అందుకే చెప్తున్నాను అనమాట. మిడిల్ క్లాస్ వరకు ఒకటైతే ఉంటుంది, హోప్స్ అనేది చాలా ఎక్కువ పెంచేసుకుంటారు చిన్న విషయానికి కూడా. అదొకటి నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఇంక్లూడింగ్ మెయిన్ నేను కూడా మిడిల్ క్లాస్ కాబట్టి చెప్తున్నానంటే దయచేసి ఎవరు కూడా హోప్స్ అనేది పెంచుకోవకండి. ఇప్పుడు పెంచుకోవకండి, తర్వాత అయితే పెంచుకోండి. ఓకే. అలాగే మళ్ళీ దిలాన్ సార్ కూడా లాస్ట్ ఫోన్ కాల్లో కూడా యాజ్ సార్కి ఇలా చెప్పారనమాట. లైక్ మన కంపెనీ మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు సార్, మన కంపెనీని చాలా మంది ఎంతమంది నెగిటివ్ గా చేసినా కానీ మన ఫౌండర్స్ అనేది మన కంపెనీని ట్రస్ట్ చేసి ఇప్పుడు కూడా అలాగే స్టాండ్ అయి ఉన్నారు కంపెనీ మీద, పాజిటివ్ గానీ చాలా విధంగా చెప్పారనమాట యాజ్ సార్కి. యాజ్ సార్ కూడా మనం చేయాల్సింది మనం చేస్తున్నాం, అది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది, వర్క్ జరుగుతుంది, చేయకుండా అయితే ఏమున్నట్లేము. ఫౌండర్స్ కూడా వాళ్ళు అనుకున్న దానికన్నా కొంచెం ముందుకే వెళ్తుంది కంపెనీ అనేది, వాళ్ళు ఊహించిన దానికన్నా కొంచెం ఎక్కువనే ఉంటుంది కంపెనీ, స్టెప్ ముందే ఉంటుందని మాత్రం యాసర్ చెప్పారనమాట. ఇది కూడా గ్రేట్ న్యూసే కదా, మనకు ఏదో ఒక చోట పాపప్ లో కానీ దేంట్లో కానీ ఒక అప్డేట్ అనేది వస్తుంది. కంపెనీలో మనకు అప్డేట్స్ రాకపోతే జస్ట్ లైక్ సిఇఓ ఎవరైతే ఉన్నారో యాజ్ సార్, అతను మనకు అటెండ్ ఇవ్వకపోతే మనం ఏదైనా అనుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ సార్ అనేది మనకు పాపప్ లో మెసేజ్ చేస్తున్నారు, లైక్ కాల్స్ లోని ఎలా అయినా కానీ మనకి రావడానికి చాలా ఛాన్సెస్ జరుగుతున్నాయి, వస్తున్నారు కూడా. అదొకటి గుర్తుపెట్టుకోండి, సరేనా. కంపెనీ సిచ్యువేషన్ అలా అయితే ఉంది, కానీ కంపెనీ అయితే ఎక్కడ మోసం చేయడానికి అయితే ట్రై చేయట్లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనీ లాండరింగ్ అని చాలా మంది ఆన్ పర్సన్ అన్నారనమాట. ఎందుకంటే తెలియదు, ఆన్ పర్సన్ అనేది ఫౌండర్స్ అయినా ఎవరైనా కానీ కొంతమంది పాజిటివ్ మెంబర్స్ ఉన్నారు, నెగిటివ్ మెంబర్స్ కూడా ఉన్నారనమాట. బికాస్ ఏంటంటే ఫర్ వెయిటింగ్ 6 years నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి అనుకుంటున్నారు. కానీ ఒక్కొక్క రోజు అనేది మనం అనేది ఇంటర్నెట్ని షేక్ చేయడం కన్ఫర్మ్, ఎందుకంటే ఇది యాజ్ సార్ చెప్పింది. ఇంటర్నెట్ని మనం షేక్ చేయకపోతే అప్పుడు అడగండి. బికాజ్ ఎందుకంటే ఆన్ పాసివ్ అనేది ఒక్క టూల్తో స్టార్ట్ అయింది కాదు, చాలా ఎయిమ్తో వచ్చారు ముందుకు యాజ్ సార్ అనే పర్సన్. చాలా టూల్స్తో అకాడమీ కానీ చాలా ఉన్నాయి అనమాట, ఒకటి కాదు 2 కాదు 50 టూల్స్ దాకా ఉన్నాయి అనమాట ప్రెసెంట్ రెడీ చేయడానికి. కానీ దీనికన్నా ముందు ఒక కంపెనీ అనేది మనకి రాబోతుంది, అదేది ఫస్ట్ అయితే ఆన్ పాసివ్ కన్నా ముందు వచ్చింది. దాంట్లో మనకి ఫ్రీ రిజిస్ట్రేషన్ అన్నీ ఉంటాయని కూడా యాజ్ సార్ చెప్పారు, ఇన్కమ్ కూడా జనరేట్ అయిద్దని మనకి చెప్పారు అనమాట యాజ్ సార్. మీకు గుర్తుందో లేదో లాస్ట్ మీటింగ్స్లో. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరైతే నెగిటివ్ విన్నా కానీ దాన్ని బయట ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, నెగిటివ్ వినకపోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం నెగిటివ్ అనేది వినకుండా ఉండడానికి ట్రై చేయండి, ఓకేనా. కానీ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్న ఆన్ పర్సన్ సిచ్యువేషన్ ఎవరైతే యాష్ ముఫర్ అయితే నిలబడ్డారు, కానీ వేరే వాళ్ళు అయితే ఈ పాటికి ఎప్పుడో కంపెనీని మూసేసి ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. దాంట్లో అయితే నో డౌట్, ఎందుకంటే కంపెనీని అన్ని ఫేస్ చేసి గట్స్ ఉండాలన్నమాట నిలబడటానికి. ఆన్ పర్సన్ అనేది యాష్ సార్ అనే పర్సన్ ఉండబట్టే ఆన్ పర్సన్ అనేది ఉంది స్టిల్ అలాగే. కానీ చెప్తున్నాను, ఆన్ పర్సన్ 1 day అయితే ఉంటుంది, అది మాత్రం ఇంటర్నేషనల్ అనేది షేక్ చేసి దాంట్లో నో డౌట్. కానీ యూట్యూబర్స్ అయినా యాజ్ సార్ అయినా ఎల్సీ మెంబర్స్ అయినా ఒకటే చెప్తున్నారు, ఆన్ పర్సన్ అనేది మీరు వచ్చే ఇప్పుడు అప్డేట్స్ ఏదైతే చూస్తున్నారో, వచ్చే అప్డేట్స్ ఏదైతే చూస్తారో మీకే షాక్ అయిపోతారు, అంత అప్డేట్గా ఉంటాయి, అన్ని యూనిక్గా ఉంటుంది అప్డేట్ అనేది అని చెప్తున్నారనమాట. ఎంతవరకు వచ్చిద్దో ఎంతవరకు చూడాలన్నమాట. మ్యాక్సిమం మంచిగా వచ్చిందని ట్రై చేస్తున్నారు చాలామంది, అంటే యాజ్ సార్ చాలా మంచిగా ట్రై చేస్తున్నారు, ఎంతవరకు నిజం చూడాలి. ఈ రోజుల్లో చిన్న చేయడానికి చాలా మంది ఏడుపులు ఉంటాయి, పక్కన వాళ్ళ ఇంట్లో ఏడుపు, ఎదురు ఇంట్లో ఏడుపు. కానీ ఇంత పెద్ద కంపెనీ బిల్డ్ చేయాలంటే ఎంతమంది దాన్ని ఆపడానికి ఎంతమంది ట్రై చేస్తారో ఒకసారి ఆలోచించండి. అది ఆపడానికి చాలా మందిని ట్రై చేసిన యాజ్ సార్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో దాన్ని వాళ్ళని అడ్డుకొనల్లా ముందుకు వస్తానికి చాలా ట్రై చేస్తున్నారని యాజ్ సార్ అయితే. కానీ ఆన్ పర్సన్ ఫండ్ అయితే ఏదైతే ఉందో, అంటే మార్కెటింగ్ కానీ హైదరాబాద్ ఆఫీసులు కానీ అంటే వాళ్ళ శాలరీస్ కానీ, ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ, దాంట్లో నో డౌట్ చాలా వేస్ట్ అయిపోయింది మనీ. వాళ్ళు చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోయింది, చేసిన మార్కెటింగ్ మొత్తం వేస్ట్ అయిపోయింది. దాదాపు కోట్లలో నష్టం అనమాట, ₹1 కాదు 2 కాదు, కోట్లలో నష్టం అనమాట. ఆ మార్కెటింగ్ కానీ, బుర్జ్ ఖలీఫా మీద మార్కెటింగ్ కానీ, ఆన్ పర్సన్ అనేది ఇప్పుడు కూడా మార్కెటింగ్ చేయకపోతే ఎవరు గుర్తుపెట్టుకుంటారు? నువ్వు నేను ఫౌండర్స్ కాబట్టి గుర్తుపెట్టుకుంటాం, వేరే వాళ్ళు అయితే ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఆన్ పర్సన్ కంపెనీ గుర్తుపెట్టుకోరు కదా. అందుకే ఆ మార్కెటింగ్ కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఆ కంపెనీ గురించి ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తేనే అందరికి తెలిసిద్ది. మనం ఒక సేల్ చేయాలన్నా, ఒక ప్రోడక్ట్ని సేల్ చేయాలన్నా కానీ మార్కెటింగ్ లేకుండా సేల్ చేయలేవు. ఇప్పుడు ఓన్గా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ అది నలుగురు తెలిస్తే మీ దగ్గరకు వచ్చి బై చేస్తారు కదా, అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఒక టూల్ తయారు చేస్తున్నామంటే దానికి ఎంత మార్కెటింగ్ ఉండాలి, మార్కెటింగ్ ఉంటేనే కదా దాన్ని ఎవరైనా బై చేసేది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అనమాట. అది మొత్తం రీస్టార్ట్ చేస్తారు, కొత్త అప్డేట్స్తో వస్తారు, కానీ అప్డేట్స్ చూస్తే మైండ్ పోయిద్ది అంతే, దాంట్లో నో డౌట్. మీకు ఆల్రెడీ తెలిసిందే, ప్రతి వీడియోలో చెప్పే విషయమే. చాలా మంది యాజ్ సార్ నమ్మేసి చాలా మోసం చేశారన్నమాట యాజ్ సార్ని, లైక్ బిజినెస్ విషయంలో, లైక్ ఎలా డబ్బుల విషయంలో అయినా కానీ, దేశంలో కానీ
చాలా మోసం చేశారు యాస్ సార్. చాలా సార్లు మనకు చెప్పారనమాట మీటింగ్స్‌లో. అది ఇంకెప్పుడు జరగదని యాస్ సార్ కూడా చాలా సార్లు చెప్పారనమాట. అంటే పాస్ట్ వీడియోస్‌లో. ఎందుకంటే అప్పుడు హైదరాబాద్ టీమ్ అయినా గానీ, జస్ట్ దుబాయ్ టీమ్ అయినా గానీ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీకి వర్క్ అనేది సరిగ్గా చేయలేదు. సాలరీస్ మాత్రం తీసుకున్నారు గానీ, కంపెనీకి అనేది వర్క్ అనేది చేయలేదు. వాళ్ళ ఇవ్వాల్సిన టాలెంట్ వాళ్ళు ఇవ్వలేదనమాట అక్కడ. అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో ఆటిలన్నిటి నుంచి బయటకొచ్చేసి మనం రిలీఫ్ ఉన్నాం అనమాట. వర్క్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల ఇంకా కొంచెం లేట్ అవుతుంగానీ ఇక్కడ కంపెనీ అనేది లేట్ అయితే అవ్వదనమాట. అంతా రిలీఫ్ అయిపోయింది. ప్రెజెంట్ ఏ సమస్య అనేది కంపెనీకి అయితే లేదు. ఒక కేస్ అనేది తప్ప ఇంకేదైతే లేదనమాట. ఆ ఫండ్ అనేది ఆ కేస్ అనేది పోతే ఆ కేస్ అనేది వీక్స్‌లోనే పోతుందని యాస్ చెప్పారనమాట. కానీ ఎక్కడ పోయిందని మళ్ళీ అప్డేట్‌లో అయితే రాలేదు ఎక్కడ కూడా. పోయే అవకాశం చాలా వరకు ఉంది. ఆ కేస్ అనేది నేను కూడా సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి చెప్తున్నాననమాట. ఆ కేస్ అనేది ఇంక మనకు కనిపించదు లైఫ్‌లో. అండ్ ఇంకోటేందంటే అన్నీ క్లోజ్ అయిపోయినాయి. మన ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా గానీ ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. ఎందుకంటే కంపెనీ అనేది ముందొస్తానికి చాలా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయి మనకి తప్పవనమాట. వాస్తవం చెప్పాలంటే ఫౌండర్స్ కూడా విసికెక్కింది, కోపాలు కూడా వస్తున్నాయి అనమాట. ఎందుకంటే చెప్పిందే చెప్పి సాగదీసి చెప్పిందే చెప్తున్నారు ఏ యూట్యూబర్ అయినా. మేమైతే అంటే ఆశతో ఆ వీడియోస్ చూస్తున్నాం కానీ ఎక్కడ కూడా పాజిటివ్ విషయం అనేది జరగట్లేదని వాళ్ళైతే అనుకుంటున్నారు. మేమైతే ఆన్ పర్సన్ మీద నెగిటివిటీని పోగొడటానికైతే వీడియోస్ చేస్తాం కానీ అప్డేట్స్ వచ్చి చెప్పడానికే వీడియోస్ చేస్తున్నాం కానీ దాని మించి అయితే ఇంకైతే ఏది లేదండి. దాంట్లో అయితే నో డౌట్. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఆన్ పాస్ అనేది మోసం చేసే కంపెనీ అయితే కాదు, ముందుకెళ్లే కంపెనీయే. అది ఒకటి గుర్తుపెట్టుకొని కానీ మీ పనులు మీరు చేసుకొని జాగ్రత్తగా ఉండండి అంతే. దాని మించి అయితే ఇంకేమైతే లేదు. ఎవరు చెప్పిన మాటలైతే మీరైతే నమ్మకండి. ఎందుకంటే ఆ డేట్స్ అని కన్ఫర్మ్‌గా టెంప్ట్ చేయడానికి ఆ డేట్స్ అనేది పెడతారనమాట. థంబ్‌నెయిల్స్‌లో గాని, ఎక్కడైనా గాని. నేనే పెడతాను వ్యూస్ కోసం నేనే పెడతాను. ఏముంది దాంట్లో. కానీ మీరెవరు అక్కడ పెట్టిన థంబ్‌నెయిల్‌లో మ్యాటర్ చూడండి. అక్కడ వీడియోలో మ్యాటర్ చూడండి. మీకే తెలుస్తుందనమాట. నేను థంబ్‌నెయిల్స్ పెట్టినా గాని దాంట్లో అయితే మ్యాటర్ అనేది కంటెంట్ అనేది గట్టిగా ఉంటది. ఎందుకంటే రా టాకింగే ఉంటది గానీ మన దగ్గర ఆన్ పర్సన్ ఏది లేపేము అట్లని తగ్గించలేమనమాట. ఉన్నది ఉన్నట్టు చెప్తామనమాట మన వీడియోస్‌లో. ఏదైనా రా టాకింగే ఉంటది. రియాలిటీయే టాకింగ్ ఉంటది. దాని మీద అయితే ఏం డౌట్ లేదు. ఇంకోటేందంటే కొంతమంది జులై 24 వస్తుందని చెప్పారు కదా! అది ఎవరు కూడా నమ్మకండి. ఎందుకంటే జులై 24 రావడానికి ఛాన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి చెప్పండి ఆన్ పాజిటివ్‌కి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పిన మాటలైతే మీరైతే నమ్మకండి. డోంట్ ట్రస్ట్ ఎనీ మెసేజెస్. ఫార్వర్డ్ మెసేజెస్ ఓకే. అదైతే మీరైతే నమ్మకండి. కొంతమంది అయితే లక్షల్లో వస్తున్నాయి అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ మంత్ అయితే ఒక 2 మంత్స్‌లో లక్షల్లో మన అకౌంట్‌లో పడుతున్నాయి అని కొంతమంది యూట్యూబర్లు చెబుతున్నారు. పేర్లైతే చెప్పను గానీ కొంత యూట్యూబర్లు చెబుతున్నారు. ఎవరు కూడా అలాంటి మాటలు మీరు నమ్మకండి. యాష్ బాంబ్ అని వచ్చేస్తుందని చెబుతున్నారన్నమాట. యాష్ బాంబ్ అనేది ప్రెజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్‌లో ఎక్కడ ఇవ్వలేదు. అసలు ఎక్కడ లేదు. అసలు ఆ టాపిక్కే లేదు. యాష్ సరే మర్చిపోయి ఉంటారు. మర్చిపోయారంటే మర్చిపోయి ఉంటారు. మర్చిపోరులే కానీ కానీ అది ఇప్పుడైతే టాపిక్ అయితే కాదు. డెబిట్ కార్డ్స్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు అనమాట. డెబిట్ కార్డ్స్ అసలు కంపెనీ అనేది వెబ్సైట్ సరిగా రాలేదండి. ఇంకా డిజైన్ కూడా అవ్వలేదు. డిజైన్ అయితే ఈ పాటికి వదిలేస్తారు ఆన్లైన్లోకి. ఎక్కడ కూడా డిజైన్ కూడా అవ్వలేదు. మీరేంటి అసలు డెబిట్ కార్డ్స్ ఏంటి, యాష్ బాంబ్ ఏంటి, లక్షలు రావడం ఏంటి, డాలర్స్ పడడం ఏంటి, ఈ లెక్కలన్నీ మీరు చెప్పి ఆ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ని మొత్తం బ్రెయిన్ వాష్ చేస్తున్నారన్నమాట యూట్యూబర్లు. కొంతమంది, అందరైతే అసలు కాదు, కొంతమంది. వాళ్ళ మాటలైతే మీరు నమ్మకండి ప్లీజ్. దయచేసి నా మాట ఒక్క మాటేనండి, ఇది ఒక్కటి చాలు. సైనింగ్ ఆఫ్.